ఆఫ్ ద రికార్డ్. మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. నామినేషన్ల ఘట్టం ముగిసింది, కానీ అసలు తలపోటు ఇప్పుడే మొదలైంది. ఒక వార్డు చాలా మంది ఆశావాదులు అన్నట్లుగా ఒక్కో వార్డులో ఒకే పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు బరిలో ఉండటంతో అసలైన అభ్యర్థి ఎవరో తెలియక క్యాడర్ తీవ్రమైన గందరగోళంలో ఉంది. బీ ఫామ్ ఎవరికి దక్కుతోంది? అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తోంది? అసలు నేతల వ్యూహం ఏంటి? మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాలం మరియు ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు అన్నట్లుగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పార్టీల్లో హడావుడి మొదలైంది. గత నెల 30న నామినేషన్ల గడువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి బీ ఫామ్లపైనే నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా ప్రధాన పార్టీల నుంచి ఒక్కో వార్డునకు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థుల సంఖ్య పెరగడం పార్టీ క్యాడర్కు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అటు ఆశావాహుల్లో ఉత్కంఠ, ఇటు కీలక నేతల్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. జిల్లాలోని మున్సిపాలిటీల వారిగా గణాంకాలను చూస్తే పరిస్థితి ఎంత క్రిటికల్ గా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ నుంచి 77 మంది, ఇక బీజేపీ నుంచి 108 మంది, బీఆర్ఎస్ నుంచి 98 మంది బరిలో నిలిచారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇక్కడ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ నుంచి ఏకంగా 123 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అంటే సగటున ఒక్కో వార్డుకు 4 పోటీ పడుతున్నారు. చెన్నూరు, కేతనపల్లి, లక్షేతిపేట మున్సిపాలిటీలలో కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. వార్డుల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య రెట్టింపుగా కనిపిస్తుంది. ఈ నామినేషన్ల పర్వం వెనుక నేతల కనుసన్నల్లోనే జరిగిన ముందస్తు వ్యూహమని తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వేగంగా రావడం, అభ్యర్థుల ఎంపికకు సమయం తక్కువగా ఉండడంతో ముందు నామినేషన్ వేయండి, ఆ తర్వాత సెటరైట్ చేద్దాం అని నేతలు ఇచ్చినటువంటి భరోసాతోనే ఈ నామినేషన్ల జాతర కొనసాగుతుంది. ఎన్నికల కురుక్షేత్రంలో గెలవడమే పరమావధిగా పార్టీల ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నెల 3వ తేదీన అంటే నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కావడంతో ఇప్పుడు ప్రతి నిమిషం విలువైనదే. నామినేషన్ వేసినటువంటి ప్రతి ఒక్కరూ గెలుపుపై ధీమాగా ఉన్న పార్టీ అధిష్టానం మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్ గా కనిపిస్తుంది. పార్టీ అగ్రనేతలు ఇప్పుడు ఒకే సూత్రం మీద పనిచేస్తున్నారు. సర్వే రిపోర్ట్లు, స్థానిక సమీకరణాలు, సామాజిక వర్గాల బలాబలాలను బేరీజు వేస్తూ ఎవరికి బీఫామ్ ఇవ్వాలనే అంశంపై తలములుకలవుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం తప్పు జరిగినా సీటు చేజారిపోతుందనే భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బీఫామ్ రాని పక్షంలో అసమ్మతి సెగలు రేగకుండా చూసుకోవడానికి ఇప్పుడు పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. గెలిచే అభ్యర్థుల కోసం కొందరు పక్కన పెట్టక తప్పని పరిస్థితి. అయితే ఇలా పక్కన పెట్టిన వారిని బుజ్జగించేందుకు ఎన్నికల అనంతరం ప్రయోజనాలు ఆశ చూపిస్తున్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకుంటే భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి, ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆర్థికంగా అండగా ఉంటామనే భరోసా, ఇలా రకరకాల ఆఫర్లతో అసమ్మతి నేతలను శాంతింపజేసేటువంటి పనిలో ట్రబుల్ షూటర్లు నిమగ్నమయ్యారు. పార్టీ గుర్తుపై నమ్మకంతో అధిష్టానం తమకే బీఫామ్ ఇస్తుందనే ఆశతో ఇప్పటికే వేలాది సంఖ్యలో కార్యకర్తలు నామినేషన్లు వేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రచార రథాలను రంగంలోకి దించారు. గోడల మీద రాతలు, సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. కానీ అసలైన బీఫామ్ చేతికి వస్తేనే వారు అధికారిక అభ్యర్థులవుతారు. ఒకవేళ చివరి నిమిషంలో బీఫామ్ రాకపోతే వారి పరిస్థితి పెద్ద ప్రశ్నార్థకమే. స్వతంత్ర అభ్యర్థిగా మిగిలిపోవాలా, లేక పార్టీ ఆదేశాల మేరకు వెనక్కి తగ్గి తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టాలా అనే సందిగ్ధంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు.
ఎవరికి వారే తామే అధికారిక అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. అయితే ఓటర్లు మాత్రం ఈ కన్ఫ్యూజన్ను గమనిస్తూనే ఉన్నారు. పార్టీ సింబల్ ఒకరి దగ్గర, క్రేజ్ మరొకరి దగ్గర ఉంటే ఫలితం ఎలా ఉంటుందని చర్చ సాగుతుంది. పార్టీ ముఖ్య నేతలు మాత్రం క్షమించడం కంటే సురక్షితంగా ఉండడం మంచిదని భావిస్తూ డమ్మీ అభ్యర్థులను కూడా సిద్ధం చేసేస్తున్నారు. ఒకవేళ ప్రధాన అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయితే ప్రత్యామ్నాయం ఉండాలనేది వారి ప్లాన్ అన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్ గా వేద్దామనుకున్న వారు పార్టీ టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే అటు పార్టీ అభ్యర్థిగా ఉండలేక, ఇటు స్వతంత్రుడిగా పోటీ చేయలేక వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏదేమైనా రేపటితో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. జిల్లా రాజకీయాల్లో బీఫామ్ లొల్లి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. టికెట్ వస్తుందని ఒకరు, పట్టుదలతో మరొకరు, మొత్తానికి మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల పోరు ముందు పెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారుతుంది. రేపు విడ్రాలు ముగిశాక అసలు పిక్చర్ ఏంటో క్లియర్ కట్ గా అర్థమవుతుంది.